కాబట్టి మిమ్మల్ని డైరెక్షన్ గురించి ఏం అడగలను నేను. బట్ మీరు ఈ సినిమా ప్రొడ్యూసర్ కాబట్టి సో ఆ లెక్కలే అడుగుతా. ఈ సినిమాకి మీరు రియల్ ప్రొడ్యూసరా? అదే ఇప్పుడు ఇంతకు ముందు కూడా అదే చెప్పా. బేసికల్లీ ఈ సినిమాకి ఏదో నేను టైటిల్ వేసుకున్నంత మాత్రాన ఏదో ఆ టైప్ ప్రొడ్యూసర్ కాదు. మొత్తం డే అండ్ నైట్లు కూర్చొని ప్రొడక్షన్ చేసి అట్ ద సేమ్ టైం డబ్బు ఇన్వెస్ట్ చేసి మొత్తం అదే మీరు పెట్టారా? యా డబ్బు కూడా పెట్టారా? ఎంత అయింది సార్ బడ్జెట్? ఇంచుమించుగా 5+ అయిందండి. అంటే నేను విన్నది వేరుగా ఉంది, అందుకే నేను అలా అడుగుతున్నా. ఏం విన్నారు మీరు? ఈ సినిమాకి మీరు 3-4 కోట్ల సినిమా తీస్తానని చెప్పారని, బట్ ఇది 8-9 కోట్లు చేశారని, దానివల్ల ఒరిజినల్ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో నిర్మాతలు వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారని, ఇవాళ ఈ స్టేజ్కి తీసుకురావడానికి వాళ్ళు చాలా 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 ఇబ్బందులు పడ్డారని ఎంతవరకు నిజం? అయితే ఇప్పుడు ఎవరు ఒరిజినల్ నిర్మాత ఎవరు? చూడమని గారు నేనే ఇద్దరమే. అంటే రాలేదు ఆవిడ, అది ఓకే. సినిమా తీస్తానని నేను ఎప్పుడు వాళ్ళకి చెప్పలా. వాళ్ళు వచ్చి నన్ను అడిగారు. ఒకటి నాకు పెద్దగా అప్పుడు ఇంట్రెస్ట్ లేదు ప్రొడక్షన్ మీద, ఎప్పుడో పెడదామంది కానీ ఇప్పుడు వద్దులే అనేసుకున్నా. కానీ వచ్చి అడిగారు 2-3 సార్లు అడిగారు. 2-3 సార్లు చాలాసార్లు వచ్చి అడిగారు. అడిగితే సరే ఇప్పుడు అదేమో కార్తీక్ ఒక 5 అవుద్దన్నా అన్నాడు. అంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొంత ఉంది, కొంతతో వచ్చారు. సరే రిమైనింగ్ ఎలాగోలా సెట్ చేద్దాంలేండి నెమ్మదిగా అని చెప్పి ఇంకా అలా స్టార్ట్ చేసాం. కలిసి కూర్చొని స్టార్ట్ చేసి అలా ప్రతి దాంట్లోనే ఆవిడకి అన్నీ తెలుసు. కొత్తగా ఆవిడకి చెప్పకుండా ఏం చేసేది లేదు ఇందులోని, ఎక్కడ ఏం చేసేది లేదు, ఇక్కడ ఎవరు 1 రూపాయి తినేది లేదు, ఏం లేదు. ఆవిడ ఇద్దరు అన్నీ ఎవ్రీథింగ్ దే నోస్. అంటే తినడం ఏం లేదు ఇందులో, ఖర్చు పెట్టించడమే ఉంటుంది. ఖర్చు పెట్టించడం అంటే ఇప్పుడు ఆమె డైరెక్టర్ యాక్చువల్లీ ఏదో మంచి విజువల్ చెప్తాడు నిఖిల్. నేను నాకు నచ్చింది అనుకోండి, ఆ విషయంలో నేను కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసా. ఎందుకంటే ఇది బాగుంది, పర్వాలేదు, దీనికి కావాలి, దీనికి కొద్దిగా బ్యాలెన్స్ చేద్దామండి అని చెప్పి చూడమని గారికి వాళ్ళకి చెప్పడం. వాళ్ళు పర్లేదు డైరెక్టర్ గారు నన్ను అన్నీ కలిసి తీసుకున్న డెసిషన్సే కానీ ఇండివిజువల్ డెసిషన్స్ ఇక్కడ లేవు. బట్ ఒక చిన్న హీరో ఏదో ఒక కొద్దిపాటి బడ్జెట్ తోటి మీ దగ్గరకు వచ్చి హీరోగా నిలదొక్కోవాలని వాళ్ళ బంధువులు వాళ్ళు వచ్చి మీ దగ్గరికి వచ్చి ఒక చిన్న సినిమా తీసి పెట్టండి, మీ బ్యానర్ వేసుకోండి అని చెప్పినప్పుడు మీరు వాళ్ళకు వీలైనంత స్ట్రెయిన్ అవ్వకుండా తీయాలి. కానీ వాళ్ళకి డబ్బులు స్ట్రెయిన్ అయిపోయేలాగా లేదు. డబ్బులు ది అని ఎప్పుడు స్ట్రెయిన్ పెట్టలా. ఇంకా నేనే కాదు, డబుల్ ది అమౌంట్ అని దాదాపు 9 కోట్లు సినిమా ఖర్చు పెట్టడం. 9 కోట్లు అవ్వలేదు, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదో కానీ అంత అవ్వలేదు. కానీ బట్ ఈ సినిమాకు అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ అయింది. నేనే చెప్తున్నాను కదా, అదే అందుకే అంటున్నా. అందుకే నేను చెప్తున్నాను. ఇప్పుడు నాకు కూడా నా డబ్బు కూడా ఉందండి, నేనెవరు చెప్పుకోవాలి బాధలు, అది కాదు విషయం ఇక్కడ. సో ఏంటంటే సినిమాని ఇప్పుడు కార్తీక్ కట్టమని లాంటి వాళ్ళని పెట్టుకున్నాం, మంచి పెద్ద టెక్నీషియన్లను పెట్టుకున్న తర్వాత మనం అనుకున్నట్టుగానే తీద్దాం సినిమా అని 3 కోట్ల సినిమా తీద్దామని మేము అసలు అనుకోనే లేదు. ఇప్పుడు కార్తీక్ కట్టమనేని గారిని పెట్టుకోవడం వల్ల వాట్ ఈస్ ద యూజ్? డెఫినెట్గా ఈ సినిమా ఏంటంటే కొంచెం టెక్నికల్గా వర్కౌట్ అవ్వాలండి. ఆయన కార్తీక్ గారు కథ చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది, ఓహో ఇది కొంచెం టెక్నికల్గా సపోర్ట్ చేయాలి మనం ప్రొడ్యూసర్స్గా, ఇది చేద్దామంటే ముందుగానే ప్రిపేర్ అయిపోవాలి అని అనుకున్నాం. ఎందుకంటే అలా చేస్తేనే అది బాగుంటుంది సినిమా, లేకపోతే బాగోదు. కరెక్టే సార్. ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళు ఆ పెద్ద పేర్ల కోసం వెళ్ళడం వల్ల బడ్జెటే తప్ప, ఈ సినిమాలో హిమాలయస్లో ఎక్కడ ఒక సాంగ్ తీశారు కదా, ఆ సాంగ్ చాలా బాగా వచ్చింది, విజువల్ కూడా చూశాను. అది కార్తీక్ ఘట్టం నేను తీశారా? ఏది ఆ పాట కార్తీక్ ఘట్టం నేను తీశారా? లదాఖ్ సాంగ్ కార్తీక్ గారు రాలేదు ఆ సాంగ్ కి, బట్ ఆయన గైడెన్స్ తోనే చేసాం. అదే సార్, ఒక ఆయన అసిస్టెంట్ వచ్చాడు. లడాఖ్ లో అంత అద్భుతంగా పాట తీసినప్పుడు ఎక్కువ ఫీజు పెట్టి కార్తీక్ ఘట్టం నేను తీసుకోవడం వల్ల ఏంటి యూజ్? నో కార్తీక్ ఘట్టం గారు ఆయన మంచి డిఓపి. సో ఇక్కడ ఏం తీసుకోవాలని యూజ్ ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే కార్తీక్ ఘట్టం నేను తక్కువ చేయడం కాదు సార్. మీలాంటి సీనియర్లు ఒక అప్కమింగ్ హీరో ఒకళ్ళు ప్రొడ్యూసర్లు వచ్చినప్పుడు బెస్ట్ చిన్నవాళ్ళు ఎవరున్నారు, ఎక్కడ ఉన్న టాలెంట్ పట్టుకుని, ఇప్పుడు కార్తీక్ ఘట్టం అసిస్టెంట్ ఎవరు వచ్చారు, సో ఆ టాలెంట్ మీరే ముందు పసిగట్టి అతనే డైరెక్ట్ ఫోటోగ్రాఫర్ పెట్టుకుని ఉంటుంది. అదేనండి, దానికి ఆన్సర్ చెప్తా. ఇప్పుడు ఏమైందంటే అందరూ కొత్త వాళ్ళు, డైరెక్టర్ కొత్త. ఇది నా అభిప్రాయం ఎలాగుంటుందంటే వీళ్ళకి కొంచెం సపోర్టివ్ టీంని ఇస్తే
బాగుంటుంది, లేదంటే పాప మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇదే పెద్ద సపోర్ట్ కదా. నా సపోర్ట్ అందువల్ల దానికోసం నేను కొంచెం పెద్ద టెక్నీషియన్స్ వాంటెడ్లీ పెట్టా. నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు చాలామంది అప్కమింగ్ హీరోస్ కానీ అప్కమింగ్ ప్రొడ్యూసర్లు కానీ మీరు కానీ మీలాంటి డైరెక్టర్ల దగ్గరికి వస్తారు, మీ సపోర్ట్ తోటి మీ బ్యానర్ యాడ్ చేసుకోండి మీరు ప్రెజెంట్స్ అని చెప్పి అవును అని వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు మీరు కొంచెం జాగ్రత్తగా పికప్ చేసి చిన్న చిన్న వాళ్ళని పికప్ చేసి సక్సెస్ చేశారు అనుకోండి, మరి కొంతమంది రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు ఇలాగా 8-9 కోట్లు ఖర్చు పెట్టేశారు అనుకోండి, అదే మళ్ళీ మీరు మరి పదే 8-9 అంటున్నారు. 8-9 లేదు అక్కడ, 8-9 లేదు. మేము 5 అనుకొని స్టార్ట్ అయ్యాం, మీకు తెలుసు కదా. అది అయ్యో బలెటర్లే 5 అనుకొని స్టార్ట్ చేసాం, అది కొంచెం క్రాస్ అయింది. సో కాబట్టి అది కొంచెం క్రాస్ అయింది అన్నది నేను ఇండివిజువల్ డెసిషన్ కాదు, అందరం కూర్చొనే డెసిషన్ తీసుకుని చెప్పి మీకు అర్థమైంది. అంతే ఏంటి సార్ అసలు అంటే